వన్స్ అగైన్ వెల్కమ్ టు సొంతారెడ్డి స్టూడియో. సో ఇవాళ మనం చూసే శారీస్ వచ్చేసి డిజైనర్ శారీస్. చెప్పినా కదా సాటర్డే వరకు అన్నీ కూడా మంచి డిజైనర్ శారీస్ అనేది చూపిస్తున్నాము. సో డైలీ మిస్ అవ్వద్దు. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వీడియో, మీ రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ. అయితే ఫస్ట్ నేను రేపు చేసుకున్న శారీ ఏంటంటే మనకి రంకాట్లో, రంకాట్ అంటే ఇట్లా మల్టీ కలర్ వీవింగ్లో వచ్చే శారీస్ అన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్లో రంకాట్ అంటాం అనమాట. సో దాంట్లో బాన్ని వీవింగ్ మీకు కనిపించే బాక్సెస్ అన్నిట్లో కూడా ప్రింట్ 80% కాదు వీవింగ్, అయినప్పటికీ కూడా ఎక్కువ బరువు ఉండదు. మంచిగా పీకాక్స్ వచ్చినాయి, మల్టీ కలర్ వచ్చింది, బాన్ని వీవింగ్ వచ్చింది. ఈ దాంట్లో ఈ శారీలో పర్టికులర్గా లావెండర్ అండ్ పర్పుల్ హైలైట్ అయ్యింది. సో బ్లౌజ్ కూడా పర్పులే ఉంది కదా, దీంట్లో డార్కే వచ్చిన షేడ్, అందులో చూడు డార్క్ వచ్చిన షేడ్. యా, అయితే ఫాల్ సూపర్గా పడుతుంది. ఇట్లా పళ్ళు దగ్గర ఇంకా గ్రాండ్గా టాజల్స్ తోటి ఉంది. 2 sides ఈక్వల్ బార్డర్ ఉంది. అండ్ ఒక్కసారి ఇట్లా లీవ్ చేసిన కదా, ఇప్పుడు నేను మీ ముందు ఇలా పెట్టుకున్నప్పుడు కూడా ఇట్లా బౌన్స్ అయినట్టుగా ఉండదు. సో నేను వన్స్ సింగిల్ స్టెప్ ఇట్లా అన్నప్పుడే మీకు తెలిసిపోతుంది ఎంత ప్రాపర్గా హోల్డ్ అవుతుందో. దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. తెప్పించుకున్న తర్వాత మాత్రం ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. 4550లో ఇది అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసే ముందు ఒక దాంట్లో మాత్రమే మనం బ్లౌజ్ చూద్దాం, సో దట్ ఇంకా అన్నిట్లో అర్థమవుతుంది ఏమున్నాయని చెప్పి. ఈ కాంబినేషన్ చూపించే ముందు ఫస్ట్ హైట్ చెక్ చేద్దాం. సో ఎవరైతే 5'8" ఉన్నారో వాళ్ళకు కూడా వస్తుంది. అండ్ ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. ఏజ్ గ్రూప్ అంటారా, అసలు ఎవరైనా క్యారీ చేయొచ్చు. అండ్ మదర్ డాటర్ ఎవరైనా కూడా కట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. మదర్ అయితే ఒకలాంటి బ్లౌజ్, డాటర్ అయితే ఇంకోలాంటి బ్లౌజ్. ఇంట్లో మనకి గ్రీన్ ఎక్కువ హైలైట్ అయింది. పిస్తా గ్రీన్ కాన్సెప్ట్ అన్నీ కూడా గ్రీన్ కాన్సెప్ట్ ఎక్కువ హైలైట్ అయింది. టాజల్స్ తోటి ఇట్లా పళ్ళు రిచ్గా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నేను చూపించే కలర్స్ కానీ ఫర్దర్ ఎక్కడైనా మీరు కొన్నప్పుడు కూడా అరే నాకు ఈ కలర్ ఉంది, అరే కలర్ ఉంటే ఉండనివ్వండి. బికాస్ వస్తూనే ఉంటాయి కదా కొత్త కొత్త ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్లో కానీ మీకు ఆ కలర్ అయితే ఉండదు కదా. సో ప్యాటర్న్ నచ్చితే ఏదైనా తీసుకోవచ్చు. ఈ గ్రీన్ బ్లౌజ్ ఏదైతే మనకి బార్డర్లో ఉందో అదే హైలైట్ అవుతుంది. చిన్న బూటా వచ్చింది, ఆ తర్వాత బార్డర్. చాలా మంచిగా రిచ్గా ఎలిగెంట్గా ఉన్న ఈ శారీస్. తర్వాత ఈ కలర్ కాంబినేషన్లో మనకి బ్లూ బాగా హైలైట్ అయింది. ఒకటి వచ్చేసి రిన్ బ్లూ, ఇంకొకటి వేరే బ్లూ, రామా గ్రీన్ అనుకోండి. ఇవన్నీ హైలైట్ అయినాయి. ఎడ్జ్లో వచ్చిన ఈ బ్లూనే మనకి బ్లౌజ్ వస్తుంది. ఈ శారీలో వచ్చేసి మనకి స్కిన్ టోన్ పింక్, ఇవి ఎక్కువ హైలైట్ అయింది. పింక్ విల్ బీ ద బ్లౌజ్. అయిపోయినాయి కదా. సో ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్డ్ శారీస్. ఫ్యూ ఉన్నాయి బట్ ఎలిగెంట్గా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం చూసే శారీస్ వచ్చేసి 2350లో అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ అండ్ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. అయితే ఈ శారీస్ మాత్రం పర్టికులర్ నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. బికాస్ మనకి డిఫరెంట్గా ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ, బ్లౌజ్ కూడా డీటెయిల్గా తెలుస్తుంది. సో డార్క్ క్రీమ్ కలర్ డిజిటల్ ప్రింట్ మనకి ఇట్లా లోటస్, తర్వాత పీకాక్స్ వచ్చి ఎడ్జ్కి ఇట్లా గ్రీన్, డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్, చిన్న బార్డర్, ఇటు సైడ్ పెద్ద బార్డర్ వీవింగ్లో. రిచ్ పళ్ళు వస్తుంది టాజల్స్ తోటి. బ్లౌజ్ ఇట్లా ఉంటుంది. దీంట్లో హైట్ కూడా నేను చెక్ చేపిస్తాను. బికాస్ అన్నీ కూడా హైట్ ఉంటుంది. ఒకటి చూసినా సరిపోతుంది, లేదంటే కూడా చూపించుకుంటూ హైట్ చూపిస్తాను. ఇది బ్రౌన్ వచ్చింది మనకి బ్లౌజ్. ఈ దాంట్లో మనం ఫస్ట్ హైట్ చెక్ చేద్దాం. హైట్ తర్వాత ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. ఓకే కదా. ఇవన్నీ డీటెయిల్స్ దీంట్లో అయిపోయినాయి. 2350. మంచి పర్పుల్ కలర్. నెక్స్ట్ చూపించే కలర్ దీనిపైన పింక్ మంచిగా పాపప్ అయి బ్రైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇట్లా కట్టుకోగానే ఇట్లా ఏ కలర్కి కొందరు పేస్టల్ నచ్చుతారు, కొందరు డార్క్ నచ్చుతారు కదా. సో ఇక్కడ సైడ్ చిన్న బార్డర్, ఇక్కడ సైడ్ పెద్ద బార్డర్, పింక్ పాపప్ అయినాయి మంచిగా. ట్రాన్స్పరెంట్ అయితే ఇంకా నేను చూపించదలుచుకోలేదు, ట్రాన్స్పరెంట్ ఉండదు. హైట్ ఒక్కటి చెక్ చేద్దాం. బ్లౌజ్ చూపిద్దాం. పళ్ళు, బ్లౌజ్. ఇది వచ్చేసి బ్లౌజ్. ఒక డిఫరెంట్ కొంచెం స్పైడర్ కాన్సెప్ట్ లాగా బ్రౌన్ అండ్ వైన్ కలర్ మధ్యలో డార్క్ బాటిల్ గ్రీన్ ఎడ్జెస్లో ఉన్న ఈ కలర్ కాంబినేషన్. పళ్ళు చూసిందా, గ్రీన్లో మళ్ళీ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చింది. నెక్స్ట్ బటిక్ ప్రింట్. ఇది డార్క్ నేవీ బ్లూ పైన ఎడ్జ్కి వచ్చే వరకు మనకి వైలెట్ కలర్, డార్క్ నేవీ బ్లూ మధ్యలో అండ్ వైలెట్ ఎడ్జ్లో. ఇది వచ్చేసి పళ్ళు, తర్వాత బ్లౌజ్. చిన్న డైమండ్స్ వీవింగ్లో వచ్చింది. కాంట్రాస్ట్ సూపర్గా ఉంది. కొందరు పేస్టల్ నచ్చే వాళ్ళకి అండ్ కొంచెం కలంకారీ కాన్సెప్ట్ నచ్చే వాళ్ళకి లైట్ క్రీమ్ కలర్, 2 sides బ్రౌన్ కలర్, మధ్యలో కంప్లీట్ లోటస్ జాల్ ప్యాటర్న్ లాగా వచ్చింది. రిచ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేవరకు కొంచెం స్నఫ్ కలర్ లాగా వచ్చింది. ఈ కలర్ కాకుండా స్నఫ్ మధ్యలో ఉంది కదా.
ఈ బిల్డింగ్స్ కాన్సెప్ట్ ఇట్లా డిఫరెంట్ కూడా యూనిక్గా నచ్చే వాళ్ళ కోసం ఇందులో రెగ్జోనా గ్రీన్, ఇంకా వేరే అన్ని కలర్స్ పాపప్ అయి చిన్న చిన్న బిల్డింగ్స్, మనుషులు, తర్వాత 2 sides ఈక్వల్ బార్డర్ కాదు, చిన్న బార్డర్ అటు సైడ్ పెద్ద బార్డర్, రిచ్ పళ్ళు. బ్లౌజ్ ఇంకా సూపర్గా కంప్లీట్ జాల్ ప్యాటర్న్ వీవింగ్ తోటి ఇట్లా వచ్చింది, గ్రాండ్గా ఉంది. సో దట్ ఇది మీకు వేరే వాటి కూడా పేరప్ చేయొచ్చు, నేను చెప్పినప్పుడు చేస్తారు. క్రీమ్ బేస్లోనే బంచెస్, చాలా కాస్ట్లీ లుక్తో ఉన్న కాంబినేషన్ ఇది. సో లైట్ పిస్తా గ్రీన్ కలర్, ఇది యాక్చువల్ లైట్ పిస్తా గ్రీన్ పైన పాపప్ అయ్యేది గ్రీన్ సంబంధించిన బంచెస్. పళ్ళు, బ్లౌజ్ కూడా మంచిగా క్రీమ్ షేడ్. ఓకే, బ్లౌజ్ లాస్ట్ డార్క్ స్కిన్ టోన్, ఇక్కడ సైడ్ మాత్రం అంటే హాఫ్ పోర్షన్ కింద మాత్రమే ఈ పక్షులు అండ్ ఈ ఫ్లవర్స్ వస్తుంది. ఇటు సైడ్ చిన్న వీవింగ్ ఉన్న బార్డర్, ఇటు సైడ్ కొంచెం బ్రాడ్ బార్డర్. పళ్ళు వచ్చేసి బ్లౌజ్. సో ఇవాళ చూపించిన శారీస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. శారీస్ వద్దు కావాలి అని చెప్పినాక వెంటనే ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutesలో కంక్లూడ్ చేయండి. బికాస్ మళ్ళీ వేరే క్లయింట్ కూడా అదే అడుగుతుంటారు. కొన్నిసార్లు ఏంటంటే మనకి ప్రీ ఆర్డర్స్ ఉండవు కదా, అప్పుడు డెఫినెట్గా కొన్ని మాత్రమే లిమిటెడ్ ఉంటాయి. దాంట్లో మీరు పాజ్ ఇవ్వడం వల్ల మీకు ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా ఇదంతా ఎందుకు, కొంచెం కంక్లూడ్ చేయండి. అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.